జూబ్లీస్ లో మీరే గెలుస్తామని మీరు చెప్తున్నారు. మరి మీరు మొదటి స్థానం అవుతారు గెలిస్తే. మరి రెండో స్థానం ఏ పార్టీ ఉండబోతుంది? అటు బీజేపీ ఉండబోతుందా, బీఆర్ఎస్? కాంగ్రెస్ పార్టీ 50,000 ఓట్లకు మెజార్టీ తక్కువ కూడా గెలవబోతా ఉంది. ఎందుకంటే మా అభ్యర్థి 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే సెకండ్ వచ్చాడు. 2018లో ఇండిపెండెంట్ పోటీ చేస్తే వారికి స్వతహాగా 20,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 2023లో టికెట్ ఇవ్వకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు మంచి విద్యావంతుడు, బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్నాడు. ప్రజా సమస్యలు మంచి అవగాహన ఉన్నది. నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు. అదే కాకుండా అజారుద్దీన్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చారు. నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు. సిఎన్ రెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ కూడా గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. కంటోన్మెంట్లో సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానం ఊడిపోయి థర్డ్ పోయిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండ్ ఉంటే బీఆర్ఎస్ థర్డ్ ఉన్నది. కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండి భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ చేసింది ఏమీ లేదనేది సికింద్రాబాద్ ప్రజలు మొన్ననే కళ్ళు లొట్టపోయినట్టు 50,000తోటే వారు గెలిచిన పరిస్థితి. అదే కొంత త్వరగతిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందస్తునే అనౌన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ గెలిచేది. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో 89,000 ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1గా ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 50,000కు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం.